హాయ్ అమిగోస్, ఈరోజు మీకు ఒక సూపర్ యూజ్ఫుల్ యాప్ అయితే చూపిస్తానండి. మీరు డాక్యుమెంట్ స్కాన్ చేయాలన్నా లేదా నోట్స్ని పీడిఎఫ్గా చేయాలన్నా ఇది మీ దాంట్లో మీ ఫోన్లో ఉంటే చాలండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ యాప్ అయితే ఓపెన్ చేసి మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు ఇక్కడ టైప్ చేయండి నోట్ బ్లాక్. సో ఇది ఫ్రెండ్స్ యాప్ వచ్చేసి ఇదండి. సో యాప్ పేరు వచ్చేసి నోట్ బ్లాక్ స్కానర్. ఇది బేసికల్లీ ఒక ఫ్రీ డాక్యుమెంట్ స్కానర్ ఫ్రెండ్స్, కానీ చాలా క్లీన్ మరియు ప్రొఫెషనల్ క్వాలిటీ ఇస్తుంది. స్టూడెంట్స్కి, జాబ్ హోల్డర్స్కి, బిజినెస్ కోసం సూపర్ యూజ్ఫుల్. ఓకే, సో ఇప్పుడు నేను యాప్ ఓపెన్ చేసిన తర్వాత కెమెరా ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మీరైతే డైరెక్ట్గా స్కాన్ చేసి ఫోటో తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఫోటో మీకు వచ్చేసి ఆటోమేటిక్గానే ఆటో ఎడ్జ్ అనేది డిటెక్షన్ అయిపోతుంది. మీకు ఎంతవరకు కావాలో కూడా సెట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో ఇందులో వచ్చేసి మీకు కొన్ని ఫీచర్స్ కనిపిస్తాయండి. పేపర్ని స్కాన్ చేసి ఆటో ఎడ్జ్ అయితే అదే చేస్తుంది. అలాగే షాడో రిమూవ్ అవుతాయి, కలర్ క్లీన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా పర్ఫెక్ట్లీగా మార్చుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. సో దీన్ని మల్టీ పేజెస్ని కూడా పీడిఎఫ్గా కంబైన్ చేసుకోవచ్చు, పీడిఎఫ్ని షేర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు పైన ఎడ్జ్లో కనిపిస్తుంది కదా ఒరిజినల్ అని, ఫోటో అని, డాక్యుమెంట్ అని. ఫర్ ఎగ్జాంపుల్ మనం డాక్యుమెంట్ తీసుకుందాం, కొంచెం క్లారిటీగా వస్తుంది కదా. సో ఈ డాక్యుమెంట్ తీసుకొని ఇందులో మోర్ అనే ఆప్షన్లో కాకుండా ఇలా మీరు డాక్యుమెంట్స్ పక్కన 3 డాట్స్ ఉన్నాయి కదా పైన స్టార్టింగ్లో, దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఎడిట్ షేర్ ఇది సెలెక్ట్ చేసుకుంటే మీకైతే సెలెక్షన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు షేర్ కింద ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద షేర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అందులోకి వెళ్ళి పీడిఎఫ్ని షేర్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్ని ఫోటోల్లోకి నీట్గా అరేంజ్ చేసుకోవచ్చు. ఓసిఆర్ ఉంది అంటే ఇమేజ్లోని టెక్స్ట్ని వర్డ్గా చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ మీరు షేర్ పీడిఎఫ్ డాక్యుమెంట్కి మీరు ఏ నేమ్ ఇస్తే మీకు నచ్చిన నేమ్ అనేది ఇవ్వచ్చు. నెక్స్ట్ మీకు ఏ సైజులో కావాలి, స్మాలా, మీడియమా, యాక్చువల్ అని అడుగుతుంది. నేను మీడియం పెట్టుకుంటున్నాను. సో ఈ విధంగా మనమైతే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చూసారు దాని కిందే ఉంది కన్వర్ట్ టు వర్డ్, ఎడిట్ పీడిఎఫ్, యాడ్ న్యూ నోట్. అంటే ఇందులో మనం ప్రింట్ తీసుకోవచ్చు లేదా జీమెయిల్తో కూడా మనం షేర్ చేసేయచ్చు. ఎక్కువగా ఎవరికి యూజ్ అవుతుంది అంటే కాలేజ్ స్టూడెంట్స్కి, ఓకే, జాబ్ సీకర్స్కి, బిజినెస్ పీపుల్, హౌస్ హోల్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదండి, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బిల్స్ అందరికీ చాలా అవసరం ఇవి. సో ఇందులో మీకు ఈ యాప్ గురించి ఒక రివ్యూ చెప్పాలంటే కంప్లీట్లీ ఫ్రీ, నో వాటర్ మార్క్ అండ్ వెరీ సింపుల్ యూఐ, పీడిఎఫ్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంటుంది. చూసారు కదా. సో ఈ విధంగా అయితే మనకైతే సూపర్ క్వాలిటీతో వస్తుంది. చిన్న యాడ్స్ ఉంటాయి కానీ బట్ టూ మచ్ కాదండి. సో మీరు ఇందులో బోల్డ్ ఆప్షన్స్ ఉంటాయి మీకు. ఓవరాల్ నా రేటింగ్ వచ్చేసి 4.7/5. డెఫినెట్లీ మీ ఫోన్లో ఉండాల్సిన బెస్ట్ స్కానింగ్ యాప్ ఇదే. డౌన్లోడ్ చేసి ట్రై చేసి ఒపీనియన్ కామెంట్లో చెప్పండి నాకు. ఇలాంటి డైలీ యూజ్ఫుల్ యాప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇంకొక వీడియోస్తో అమేజింగ్ యాప్తో కలుద్దాం. సో థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు ఆల్.